గారు చెప్తాడు దీన్ని ఎట్లా చూడాలి గౌరీ గారు. ఇప్పుడు ఐడియాలజీ లేదు, ఏం లేదన్న. ఐడియాలజీ లేదు, ఏం లేదు. రీసెంట్ గా ఒక క్యాండిడేట్ బీజేపీలో జాయిన్ అయ్యాడు. తను 2 days బిఫోర్ నాతో మాట్లాడాడు ఆ విషయం. ఏంటంటే నీ పార్టీలో ఉంటే నేను గెలవలేను, బీజేపీ పోతే గెలిచే ఛాన్స్ ఉంటుంది, ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి. అండ్ సెకండ్ థింగ్, మోడీ పేరు మీద గెలవచ్చు, మనం ఎట్లా పార్లమెంట్ కి వెళ్తే బెటర్ అని భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యారు. అట్లా చాలా మంది జాయిన్ అవుతారు. ఈ కాలంలో అవన్నీ ఐడియాలజీ, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కొంచెం రిజిడ్ గా ఉండేది, కొంచెం వాళ్ళు ఒక కమిటెడ్ క్యాడర్ గా ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది కదా, అది లేదు కదా. ఇప్పుడు రాత్రి పార్టీలో జాయిన్ అవుతున్నారు, టికెట్ తీసుకుంటూ కంటెస్ట్ చేస్తున్నారు. మీరు మాట్లాడారు కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ అంతరించినట్టు మేము కూడా అంతరించిపోతాం, కాబట్టి మేము మారాలి. నిన్న కూడా ఒక డిస్కషన్ లో బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు రఘురాములు గారు ఒక మాట అన్నారు, రాజ్యాంగానే చాలా సవరించుకున్నాం సార్, అటువంటి బీజేపీ సవరించుకోవద్దా, కుటుంబ పార్టీలతో పొత్తొద్దు అనుకున్నాం, మార్చుకున్నాం. అట్లాగే ఇతర అనేక విషయాల్లో ఫ్రీ స్కీమ్ వ్యతిరేకం, ఉచితాలకు వ్యతిరేకం. మరి చంద్రబాబు ఉచితాలు ప్రకటిస్తున్నాడు కదా, దాంతో పొత్తు పెట్టుకున్నారంటే అడ్జస్ట్ అవుతాం. అట్లా అనేక అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. గెలుపు కోసం, అధికారం కోసం, మూడోసారి అధికారం రావాలంటే అనేక కొన్ని సడలించుకోవాలని చెప్పేశారు. సడలించుకోకపోతే కమ్యూనిస్ట్ పార్టీలాగా అంతరించిపోతామని కూడా గౌరీ గారు ప్లీజ్ కంటిన్యూ. అల్జాపూర్ గారు వస్తా, మీ దగ్గరికి వస్తా. గౌరీ గారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎంత తిట్టారు బీజేపీని, ఇప్పుడు ఏమైంది? కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఐడియాలజీ లేదు, పార్టీ గెలవాలి, క్యాండిడేట్ మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, నోన్ ఫేసెస్ ఉన్నాయి, కొన్ని డబ్బులు ఉన్నారంటే అతను టికెట్ ఇచ్చేద్దాము. వేరే వాళ్ళు మన సొంత పార్టీకి సీనియర్ క్యాండిడేట్స్ ఉన్నారంటే నీకు వేరే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే మళ్ళీ దేంట్లో అకామిడేట్ చేస్తాం, నువ్వు వదిలే, ఈసారి నువ్వు గెలవలేవు ఆ టికెట్ లో, కాబట్టి అక్కడ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళనే ఇచ్చేస్తా ఉన్నారు. పోయి ముందట్లాగా ఐడియాలజీ లేదు, ఉన్న కొంచెం కమిటెడ్ ఉంటారంటే ఇప్పుడు బెస్ట్ అమాంగ్ ది వర్స్ట్ అంటే ఎవరైనా క్యాండిడేట్ ఉన్నా వాళ్ళు పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రతి పార్టీలో ఇదే ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఆడుకోర్ బీఆర్ఎస్ కమిటెడ్ గా ఉన్నారు, తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేదు, చాలా ఫ్లెక్సిబుల్ పార్టీ, వస్తారు పోతారు, అది పెద్ద ఇదే లేదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. ఎవరు వచ్చినా తీసుకుంటారు, ఎవరు వెళ్ళిపోయినా పోనీ అంటారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కొంచెం మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత వాళ్ళు సవరించుకున్నది ఏంటి, సర్దిద్దుకుంది, వాళ్ళు గుర్తించింది, గౌరవించింది ఏంటంటే బై హుక్ ఆర్ కుక్ మనం అధికారంలోకి రావాలి. దానికోసం మడిగట్టుకుని కూర్చుంటే మనం కమ్యూనిస్ట్ పార్టీలు కనుక బెంగాల్ కోల్పోయినాయి, కేరళ కోల్పోయినాయి, త్రిపుర కోల్పోయినట్టుగా ఇంకో చోట దేశవ్యాప్తంగా వాళ్ళు ఎట్లయితే ఉన్నారో మనం కూడా అట్లయితాం. కాబట్టి మనం కూడా కొంత లిబరల్గా ఉండటంతో పాటు సిద్ధాంతం అనే పేరుతో కూర్చుంటే పనికిరాదని నిర్ణయించుకున్నారు, అయిపోయింది. దట్ ఈస్ ద మ్యాటర్ అండ్ అందులో భాగమే అది. కానీ అల్జాపూర్ శ్రీనివాస్ గారికి అర్థం కాల, అమిత్ షా మోడీ ద్వయం యొక్క ఫార్ములా ఎందుకు అర్థం కాల అల్జాపూర్ గారు మీకు? లేదు సార్, పివి గారు మా మాటను మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేనేం చెప్పాలి? మా పార్టీలో వచ్చిన తర్వాత మా ఐడియాలజీకి, మా పాలసీలకు విరుద్ధంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా 370 ఆర్టికల్ కు అంతా 303 సీట్లు ఎంపీలు గెలిచిన వాళ్ళు సపోర్ట్ చేయలేదా బిల్కు? లేదా ట్రిపుల్ తలాక్ సపోర్ట్ చేయలేదా? లేదా అనేక మార్పులకు, సంస్కరణలకు ఈ ఎంపీలందరూ కూడా సపోర్ట్ గా రాలేదు మా ఆలోచన. మేమెవరైనా మా పార్టీ ప్రజలకు ఉపయోగపడే అభ్యర్థులను తీసుకోవడం, అవకాశవాద రాజకీయాల కోసం ఏమైనా పాలసీలు మార్చుకున్నామా మేము? చెప్పండి. పార్టీ మీరు సీనియర్ మోస్ట్, మీ కుటుంబ పార్టీలను దుమ్మెత్తి పోశారు, తెలుగుదేశంతో పొత్తు ఏది మార్చుకోవటం కాదా? మేము ఫ్రీ బీస్ కి వ్యతిరేకం అన్నారు, అదే చంద్రబాబు నాయుడు అనేక ఉచితాలు అన్నాడు, అడ్జస్ట్ అవడం మార్పు కాదా? అనేక రకాలుగా ఇవాళ పొత్తులు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ మార్పులు కాదా, చేర్పులు కాదా? తప్పు కాదు. రాజకీయాల్లో మీరు పొత్తులు పెట్టుకోవద్దని నేను అంటున్నా, గెలవటం కోసం ఏదైనా చేయండి, కానీ మేము మారలేదని మాత్రం అబద్ధం చెప్పకండి అంటున్నారు. ఇప్పుడు గౌరీ గారు చెప్పింది అదే కదా, మేము మారలా, మేము అంతే ఉన్నాం, మీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పొద్దు. ఎస్, మేము అధికారంలో రావడం కోసం ఏమైనా చేస్తాం, పరిపాలన నడుస్తా ఉన్నది. పొలిటికల్ ఎలక్షన్ గెలవడానికి స్ట్రాటజీస్ అవన్నీ కూడా దానికో శుద్ధ పేరు, మళ్ళీ దానికో పేరు, దానికి ఎత్తుగడలు వేరు, సిద్ధాంతం వేరు, పార్టీ సిద్ధాంతం వేరు, ఎత్తుగడలు వేరు. గౌరీ గారు